సామాజిక అస్త్రం అంటే ఇప్పుడు టీడీపీ, మీరు జనసేన, ఆయన టీడీపీ, అంటే మీకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కలిసే ఉంటారు, అంతే కదా? ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఆయనకి తెలుసా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. అడపా శ్రీనివాస్, ఆయన గురజాల టీడీపీ అధ్యక్షుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కేసులో, ఈ వ్యవహారంలో అంకారావు గారితో ఈయన కూడా ఉన్నట్లు మనకి ఆయన చెప్తున్నారు కాబట్టి రింగ్ అవుతుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎవరు? అడపా శ్రీనివాస్ గారా సార్? నేనండి సార్. నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు, మనకి కటకం అంకారావు గారు తెలుసా సార్ మీకు? తెలుసండి సార్. అదే ఇప్పుడు ఆయన మీద ప్రమీల అనే మహిళ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఒక వ్యవహారానికి సంబంధించి 14 లక్షలు నేను ఇచ్చున్నాను, దాదాపు 40 లక్షలకు పైగా నన్ను డిమాండ్ చేస్తే నేను అంత ఇచ్చాను, నన్ను మోసం చేశారు, నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి రకరకాలుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియా వేదిక కూడా వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదంతా ఫేక్ సార్. ఓకే. ఎందుకంటే సార్, ఆమె ఫస్ట్ కొంతమంది దగ్గరికి నాయకుల కాడికి పోయింది. వాళ్ళ పేర్లు దాచపల్లి తంగళ సీన. ఓకే. ఎవరండి ఆయన? తంగళ సీన అంటే టీడీపీ లీడరు. ఓకే. నాయుడు వాళ్ళు, మాడుగొల్ల వాళ్ళోళ్ళు, చావా రామారావు ఇట్లా వాళ్ళు ఉంటే వాళ్ళ కాడికి పోయింది. ఇదంతా ఫిలిప్పీన్స్ లో వాళ్ళ అబ్బాయి చేసిన పైన అన్నమాట. కేసులో ఇరుక్కొని ప్రమీల వాళ్ళ అబ్బాయి అండి. ప్రమీల వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి. ఓకే. నవీన్ పేరు. అది కేసు అయ్యి గందరగోళం అయ్యి, దానికి ఏదో మా పిల్లగాడిని కొంచెం ఇబ్బందుల్లో ఉండండి, హెల్ప్ చేయండి అంటే, ఆ తమిళనాడు వాళ్ళు ముగ్గురు, వీళ్ళకి 4 ఇరుక్కున్నారు కేసులో. ఓకే. ఇదంతా ఏంటంటే ఫస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళకైతే మా బాబాయ్ సత్యనారాయణ అని గోల్లో ఉన్నాడు సార్. అతని కాడికి పోయింది, కొద్దిగా చుట్టం వాళ్ళకి. ఓకే. నా కాడికి తీసుకొని వచ్చిండు, ఎమ్మెల్యే గారితోనో లేకపోతే మాట్లాడి చేపిద్దాంలేరా అని. ఓకే సార్. నేనన్నా ఇది కేసు చాలా క్రిటికల్ బాబాయ్, మన వల్ల కాదు, వామ్మ ఇట్లాంటివి చేయాలంటే ఇది యాదు మన ఊర్లో ఏమన్నా ఎక్కడ విదేశాల్లో చేయాలంటే మన వాళ్ళు ఏమైంది, జరిగే పని కాదులే అని చెప్పి నేను చెప్పా. కాదండి, ఈ కేసులో సాక్షులు 4 ఉన్నారు, వాళ్ళల్లో మెయిన్ కీలకం రవి కొడుకు, ఆ అబ్బాయితో మాట్లాడితే అయిపోతాదండి అని అంటే, రవి అనేవాడు నా ఫ్రెండ్. ఓకే. నేను వెళ్ళి ఏంది రవి అంటే, నా పిల్లగాని చూడని ఎట్టగొట్టారు, రూమ్ లో పడేసి కొట్టి వాతలు తేలేటట్టు కొట్టి మరీ అసభ్యకరంగా నోట్లో శ్వాస కూడా పూసినారన్నా, అంత దారుణం కొడుతుంది రూపొందాను. అది తప్పులేరా చెప్పి నాకు కూడా పాపం అనిపించినది. నేను పనులు చేస్తారు, ఏం చేస్తారు, నేను చేయనమ్మా, నా వల్ల కాదు, నా కాడికి రావద్దు, ఒకవేళ డిపార్ట్మెంట్ పరంగా ఏదన్నా ఉంటే మనకి పూర్తిగా అయితే మనకు అవగాహన లేదు కాబట్టి ఏదన్నా ఉంటే అంకారా ఉన్నాడు, మీ వాళ్ళేను గట్టిగా వాళ్ళ పేరు కూడా జనసేన కొంచెం మన హెల్ప్ఫుల్ గా ఉంటాడు అందరికి, నేనంటే నేను ఏదన్నా వైపు నుంచి హెల్ప్ చేయమని చేస్తానని చెప్పాను. సరేలే అన్నది అతని కాడికి పోయింది. కాళ్ళ ఏళ్ళ పడితే ఫస్ట్ లో ఎన్ని తిరిగి ఈ కాలం వచ్చే ఒకటి భద్రాచలం దగ్గర విజయవాడ కడప ఇవన్నీ తిరిగినందుకు ఒక 60,000 70,000 ఖర్చులు ఇచ్చిందామా అవి నాకు కూడా తెలియదు ఇచ్చింది. అప్పుడు నేను పోవాలా, నాకు సంబంధం లేదు. తిరిగిన అయిపోయిన తర్వాత తమిళనాడు వాళ్ళు వచ్చిన తర్వాత తమిళనాడు వాళ్ళు అయ్యా మాకు బండి చేసి పెట్టండి అయ్యా అది ఇదంటే, అప్పటి నుంచి నేను వెళ్ళాక రమ్మంటే తోడుగా హైదరాబాద్ పోయి 3 రోజులు ఉన్నాం. ఓకే సార్. 3 రోజులు ఉంటే 3 రోజులు కూడా వాళ్ళు బతీలు అంటే వాళ్ళు ఏంటి బాగా దాంట్లో లేడీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, మాకు కేసు మాకు 5 కోట్లు ఇన్నారు, ఈ డబ్బులా చెల్లపిల్లలా ఏందనుకుంటున్నారు 5 కోట్లు ఇచ్చేది అని అడిగితే, చివరికి వాళ్ళు మాట్లాడినప్పుడు అన్నారు, మేము పోయిన తర్వాత మాతో 3 అన్నారు, తర్వాత అడుగులు గిడి చేసి ఒక 80 కోట్ల రూపాయలు తగ్గిస్తావు, అది 80 లక్షలు అన్నారు. ఇవన్నీ జరిగే కాదని చెప్పి మా వల్ల కాదని చెప్పి మళ్ళీ తప్పుకున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా సరిగా ఎందుకంటే వాళ్ళలో డబ్బులు పెట్టే వాళ్ళేమో 20 వీళ్ళేమో రూపాయి ఇట్లగా ఆ తిరిగిన తిరుగుడికి బండి ఖర్చు కానీ, ఆయిల్ ఖర్చు కానీ, లాడ్జీ ఖర్చు కానీ
అన్నిటికీ ఎవరైనా సరే ఇదే పెట్టుకోవాలి చూడకండి. చెప్తే ఇంకా ఇదంతా కాదులే అని అంటే, కాదండి మా పిల్లగారికి షుగర్ వచ్చినది, ఆ పరిస్థితి బాగలేదు, ఈ కేసులో శిక్ష పడితే 5 ఏళ్ల దాకా బయటికి రారంట, అది ఇదని పాప చేతులు కాలు పట్టుకుని బచ్చలాడితే మనం అంతా చదువుకున్న పిల్లలే MBBS వాళ్ళకే హెల్ప్ చేయాలి. నాది స్కూల్ కదా, స్టూడెంట్స్ కదా, పాప వాళ్ళకే హెల్ప్ చేద్దామని మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంకా దాన్ని ఇంకా తర్వాత నుంచి 2-3 నెలలు ఇంకా అది అంతా వాళ్ళంతా మేమే చూసుకుంటాం అక్కడ చెన్నై వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని 2-3 నెలల వచ్చి అసలు ఫోన్ కాల్స్ ఏమీ లేవు. ఈ మధ్యలో ఈ పుకార్లు అయిపోయారు. ఏదో మొన్న కొంచెం VRO సస్పెండ్ చేశారు, దాని విషయం మీద ఇతన్ని అడ్డం పెట్టి చేసినారని చెప్పి తెలిసింది మనకి. ఇంకా సరే మనకి ఏం అనవసరంలే అని చెప్పి అనుకుంటే అంకారావు ఫంక్షన్ అవుతుందని చెప్పి ఇంకా అక్కడ మొన్న ఆగిపోయి మొన్న కొన్ని ప్రెస్ మీట్లు ఇవ్వటం, తర్వాత ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో చూపించడం, తర్వాత DSP దగ్గర తీసుకోవటం ఏం జరిగింది. 4 రోజుల నుంచి ఆమెకు ఫోన్ చేస్తే తాను రావట్లేదంట. మరి ఈ రోజు వచ్చినదన్నారు, మనకైతే తెలియదు. సరే, అదే ఒకటి నేను ఫైనల్ గా మిమ్మల్ని అడగదలుచుకుంది, అంకారావు గారికి ప్రమీల 14 లక్షలు ఇవ్వటం నిజమేనా, వాస్తవమేనా? కాదు కాదు అంటే మీరు అన్నారు కదా ఇందాక 70,000 ఎంతో ఖర్చులకి ఇచ్చిందని. 70,000 అయితే ఇచ్చిన మాట వాస్తవం. అతనికి అంకారాయ నాకు చెప్పిండు. ఓకే, నీకు కూడా తెలియదు బాబా, ఇది 5 లక్షలు అనేటువంటివి చెన్నై వాళ్ళు, చెన్నై లేదు మన 5 లక్షలు 3 లక్షలు వస్తారు. మిస్సెస్ ఫోన్ పే చేశారు. వాళ్ళే ఇష్టపూర్వకంగానే చేశాడు. ఆయన సూర్యనారాయణ అని లాయర్, ఆయన అదే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ 5 లక్షలు వాళ్ళకి ఏం సంబంధం లేదు, మా ఉద్దేశపూర్వకంగా ఇచ్చినాయి, వీటిని వీళ్ళు తిరిగినందుకు ఖర్చులకు వాడుకున్నారు. 3,20,000 3,50,000 అయినాయి. తతిమాయి మేమే ఉంచుకోమన్నా వాళ్ళని, తిరిగినందుకు మీరు కష్టపడి తిరిగారు కదా ఇప్పుడు దాకా చెప్పి మేము ఉంచుకోమని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా, అది జరిగింది. రైట్ సార్. అంటే ఇందులో ప్రమీల చేసేటువంటి ఆరోపణలో వాస్తవం లేదు అంటారు? వాస్తవం లేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికైతే ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే కటకం అంకారావు గారితో శ్రీనివాసరావు గారు జర్నీ చేయటం, ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన అంత తెలియకపోవటం, అంకారావు గారికి పరిచయాలు ఉండటం, పోలీసు వ్యవస్థ అనేది కొంత తెలియటంతో ఏదో సరే డీల్ చేస్తారు అని, అది కూడా ప్రమీల అనే మహిళ వేరే వారి ద్వారా శ్రీనివాసరావు అనే వ్యక్తిని అప్రోచ్ అవ్వడం, ఆ శ్రీనివాసరావు అంకారావు గారికి పరిచయం చేయటం జరిగింది. ఇది జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు 7 లక్షలు ఒకసారి, మరొకసారి 7 లక్షలు ఇచ్చా. ఫస్ట్ ఆ వీడియో ఇందాక మనం విన్నాం, 3 సార్లు నేను అమౌంట్ ఇచ్చాను, ఒకసారి 7 లక్షలు, ఒకసారి 7,14 లక్షలు. మరి మూడోసారి ఎంత ఇచ్చింది, అందులో సమాధానం లేదు. అంటే ఇక్కడ నిజాలను తెలియచేయాలి మీకు అనేది మా ఉద్దేశం, అంతే తప్ప ప్రమీల తప్పు చేసిందా, అంకారావు ఆయన తప్పు చేశారా, ఇందులో శ్రీనివాసరావు ఏం చేశారు అనేది కాదు. ఎందుకనంటే ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడి మీద, లీడర్ మీద ఒక మచ్చ పడినప్పుడు దాన్ని తీసివేయడానికి ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నాకు తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక అడ్వకేటు 5 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమే, నేను దానికి 5 లక్షల కంటే ఎక్కువగా తిరిగాను. ఎందుకనంటే ఫిలిప్పీన్స్లో చదువుతున్నటువంటి వైద్య విద్యార్థుల జీవితం నాశనం కాకూడదు, అది మెయిన్ కాన్సెప్ట్గా ఉన్నాను. ఎందుకంటే విదేశాల్లో విద్య చదువుకునేవారు ఏదైనా కేసులు ఇరుక్కుంటే వారి భావి జీవితం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. సో దాని గురించి ఆయనతో మాట్లాడడం